హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామ్, పూరి జగన్నాథ్ కలిసి చేసిన స్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్గా వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీ ఆడియన్స్ని ఆకట్టుకుందో లేదో చూసేద్దాం. ఇక కథ విషయానికి వస్తే, బిగ్ బుల్ సంజయ్ దత్ తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండడంతో 3 నెలల్లో చనిపోతాడని తెలుసుకుంటాడు. తాను చిరకాలం బతకాలని కోరిక ఉండడం చేత దీనికోసం తన మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. స్మార్ట్ శంకర్కి ఆల్రెడీ మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ సక్సెస్ అయిందని, అతనిలో తన మెమొరీస్ జొప్పించాలని, స్మార్ట్ శంకర్ రూపంలో తాను మళ్ళీ బతకాలని కోరుకుంటాడు. దీంతో స్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్ని దింపుతాడు. స్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్ మనీని కొల్లగొడుతుంటాడు. ఈ క్రమంలో కావ్య తాఫర్ కూడా స్మార్ట్ తో చేతులు కలుపుతుంది. మరి స్మార్ట్ శంకర్ కి మెమొరీ ట్రాన్స్ఫర్మేషన్ చేసేందుకు బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత ఏర్పడిన పరిణామాలేంటి, ఈ కథలో కావ్య తాఫర్ పాత్ర ఏమిటి, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. స్మార్ట్ శంకర్ మాస్ ఆడియన్స్ కి ఎక్కడంతో బాక్సాఫీస్ వద్ద గట్టెక్కింది. దీంతో మళ్ళీ రామ్ తో డబుల్ స్మార్ట్ అని తీశాడు. అయితే ఈ డబుల్ స్మార్ట్ మాత్రం ఏ కోణంలోనూ పూరి మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. మరీ ముఖ్యంగా ఆలీ చేత చేయించిన బోకా అనే కామెడీ చిరాకు అనిపిస్తుంది. ఆలీని అలా ప్రేక్షకుడు చూడలేకపోతాడు. 1-2 సార్లు అంటే కామెడీ బాగుంటుందేమో గానీ పదే పదే తెరపై ఆలీ అలా కనిపించడంతో విసుగనిపిస్తుంది. ఇందులో చెప్పుకోవడానికి కూడా కథ ఏమీ కొత్తగా అనిపించదు. పాటలు కూడా స్మార్ట్ రేంజ్ లో క్లిక్ అవ్వలేదు. ఇక మూవీలో రామ్ తన ఎనర్జీతో మూవీని ముందుకు నడిపాడు. మళ్ళీ అదే తెలంగాణ యాషలో తన పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. కావ్య తాఫర్ కూడా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఇక షిండే పాత్ర చూస్తే నవ్వొస్తుంది. ఇతను నిజంగా రాహెడ్డేనా అని అనిపిస్తుంది. కాలం కలిసి వస్తే మాస్ ఆడియన్స్ మళ్ళీ ఆదరిస్తేనే గానీ ఈ డబుల్ స్మార్ట్ గట్టెక్కదు.